ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి బృహస్పతి వాసరం గురువారం, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటారు. స్వామి యొక్క చరణములను దర్శించే భాగ్యం కలగటం ఆచరణయోగ్యమైన జీవన గమనానికి తార్కాణమవుతుంది. అందుకనే నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము కదా. బ్రహ్మాది దేవతలంతా ఎవరి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు నుంచి నమస్కరించి ఆనందంతో గోవిందా అని పిలుస్తారో అలాంటి మహానుభావుడు శంఖచక్రధారి అయి తిరునామంతో నా పాదములను ఆశ్రయించండి, అభయం సర్వభూతేభ్య దదామి యతద్రతం మమ అని రామావతారంలో నేను చెప్పాను కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని కృష్ణావతారంలో గుర్తు చేశాను కదా. అందుకనే కొండపై నిండుగా మెండుగా నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మీ ఇంట కనబడి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి స్వామిగా వచ్చాను అంటున్నాడు స్వామివారు. భక్తులు భక్తితో వీక్షిస్తున్నారు. ఎందరో భక్తులు, ఎందరెందరో భక్తులు దివి నుండి దేవతలు భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింప. మరి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు కూడా అహం దూరతస్థే పదాంభోజయుగ్మ ప్రణామే ఛయాగచ్చ సేవాంకరోమి సకృసేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని స్వామిని వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే కళ్యాణోత్సవంలో స్వామివారిని దర్శించాం. తర్వాత అమ్మని దర్శిద్దాం. అమ్మ మొదటి దైవము, మాతృదేవోభవ అని వేదములు చెబుతూ ఉన్నాయి. అమ్మ ఆత్మీయతకు ప్రతీక, అమ్మ అభిమానానికి ప్రతీక, అమ్మ అనురాగానికి ప్రతీక, అమ్మ ఆనందానికి ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక. కాబట్టి ఐశ్వర్యప్రదాయన శ్రీదేవి అమ్మవారు, క్షమయా ధరిత్రి అని చెప్పబడే భూదేవి అమ్మవారు ఉభయ దేవేరులను కూడా దర్శించి మరి కళ్యాణోత్సవాన్ని భక్తితో వీక్షిద్దాం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా మనం భావించుకుంటూ, ప్రతిరోజు విశేషమే వెంకటాచలపతి యొక్క వైభవాన్ని వింటుంటే కానిదేమున్నది. అందుకే ఆ స్వామి యొక్క వైభవాన్ని మరి ఈ రోజున స్వామివారు ఎలా పలికిస్తే అలా మనం అనుసంధానం చేసుకుందాం. ఆగమార్థంతో దేవానాం కుర్యాత్ ఘంటారం చేత తత్ర దేవతాహ్వం లక్షణం అంటూ వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విగనసోత్తముల సగిన విధి విధానములకు తగినట్లు అర్చకవరేణ్యులు విశ్వక్సేనారాధన నిర్వహించు శుభవేళ. విందాం మంత్రాలని, అందాం గోవింద అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భద్రపుష్పాన్ని పూజ్యామే. ఓం విశ్వక్సేనాయ నమః, కాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, అనపాయ నమః, స్తోత్రమధ్యే నమః, జయా నమః, స్తోత్రవతే జయా సమే విశ్వక్సేనాయ నమః. నానావిధ భద్రపుష్పాన్ని పూజ్యామే. ద్రౌపదీపలంకరణార్థమర్చనాందార్యామే. నివేద్యామే తాంబూలమధుహదాం తాంబూలనివేద్యామే. ఆవాహనాచరణ దేవతాభ్యో నమః. పునరార్ఘ్యపాధ్యాచమనీయాది చిత్రోపచారాం సమర్పయామి. सुप्रेतः सुप्रसन्ना वरदा भवन्तु सुपुण्याहं करोमि स्वच्छभोक्तितमस्तु राजाप्रियतां प्रियतां प्राजापतेः साम्यन्तु गौराणे साम्यन्तु पापाने साम्यन्तु शुभान् एतयः शुभान् वर्धन्तां तदां शुभाने साम्यन्तु गौराणे साम्यन्तु पापाने साम्यन्तु शुभान् एतयः शुभान् वर्धन्तां तदां शुभाने साम्यन्तु गौराणे साम्यन्तु पापाने साम्यन्तु शुभान् एतयः शुभान् वर्धन्तां तदां शुभाने. अतो देवा अवन्तु नोयतो विष्णोर्विचक्रमे पृथुभ्यः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रेधानिदेवदम् समूढपस्य भागं सुरे त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोर्कर्माणि पश्यते यतो रथानि पद्मसे इन्द्रस्य यज्जुस्सकः तद्विष्णोर्यत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वाचक्षुराततं तद्विप्रासः विभन्यवोदा गृहागुं सन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेमि शृणुयाम देवाः भद्रं पश्येम अक्षभिर्यत्राः स्थिरैरङ्गैः सत्त्वभागं सत्तनो भेदे भयदं यदायुः. शुभमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु असलैश्वर्यमस्तु अप्रततमस्तु शुभोस्तु शुभभक्षोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते. वैवाहिकोच्वाङ्गगमने स्वस्ति ब्रह्मन्तो ब्रह्मन्तु स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नष्टाः वैवाहिकोच्वाङ्गर्वाङ्गमृत्य ब्रह्मन्तो ब्रह्मन्तु रुद्धास्मां ये मैत्रं ध्येयमितदेन्नो अस्तु अनुराधान् अविषा वर्धयन्तः शतञ्जीवेमृतस्तवीराः नवो नवो भवति जायमानो नाङ्केतुषुषा मेतिक्रे भागं देवेभ्यो विदधाज्यां चन्द्रमास्तरति दीर्घमायुः विद्धुन्नपर्यात् वृद्धिः समृद्धिः सर्वसमृद्धिः आपोहिष्टामयो भुवतान ऊर्ध्य ददातन
महीरणाय चक्षुषे यो वसवतमो रजस्तस्य पादेतनः वदतिरव मातरः तस्मातरं गम्मा मम यस्यक्तया यन्मदा आभोजने दाजनः ओमानतु वज्रः पवित्रेण वेचर्षिणिः यग्भूता सा पुनात्मा पुनन्तु मादेव जनाः पुनन्तु मनमोदय पुनन्तु विश्वायवः जातवेद पवित्रपदे पवित्रेण पुनाहिम शुक्रेण देव्यतेज्यते अग्ने कृत्वागदा गम्रणो एतेव द्रमचषे अग्नेवचितमन्तर ब्रह्मतेन पुनीमहे भाव्यां देवतवितः पवित्रेण दवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वरेवेपनते देव्यागात् यस्य भगवे तनो भवेत पुष्टाः तया मदन्तस्ततमाध्येषु वयग्गस्यामपि तयोरयेन वैश्वानस्मिर्मापुनादो वादप्राणेनेश्वरोमयोपोः या वा पृथिवे पयसापयोभिः ऋतावरि यज्ञमापुनितां रोद्वेषवधश्रुभिः वश्रेष्ठर्देवमन्मभिः अग्ने दक्ष ए पुनाहिमा येन देवा बोनतः येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्मपुनीमहे यद्भौमा निर्ज्येते ऋषभिः समृतगं रसं सर्वगं स पदमस्तादे सुतिदं मातुरिस्वनः पौमानर्यो ज्येते द्वे समृतोरसः तस्मै सरस्वते दुहे क्षेरगं सर्वैर्मधोदगं पवमाने स्वस्तेने सुतगाहे पयस्वतेः ऋषभिः समृतोरसः ब्राह्मणेष्वतगं विदौ पौमानतिसन्तुनः इमं लोकमतो अमं कामान् समर्दयन्तुनः देवे देवे समावृताः पवमाने सुस्तेने सुतगाहे गतश्चतः ऋषभिः समृतोरसः ब्राह्मणेष्वतगं विदौ तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमा पुनादो सोमस्वर्णसमेत्य यमोराधा प्रवृणात्मा जातवेदो मोढ्यन्त्या पुनादो तच्छम्यो रावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातो वेटजं तन्नो अस्तु ध्रुपदे चं ऋष्पदे ॐ शान्ति शान्ति शान्तिः राज्यां निषेधे वृत्ते जोमाध्यन्तां दक्षिणायां दशमाता भद्रो देवत्ने जोमाध्यन्तां विदेश्यां निधि गन्धर्वातरत्ने जोमाध्यन्तां प्रेज्यां निधि यज्ञपदे संवत्सरत्ने जोमाध्यन्तां ऊर्ध्वायां निधि औषधयो वनस्पतत्ने जोमाध्यन्तां अधरायां निधि नागेन्द्रत्ने जोमाध्यन्तां न्याहं ब्रवन्तो ब्रवन्तु न्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याहं ब्रवन्तो ब्रवन्तु కలియుగ ప్రత్యక్ష దైవమైన జగద్గురుడైన శ్రీకృష్ణుని ఈ వెంకటాద్రి వాసునిలో దర్శి రెడీ 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 ఆ బాబు కామెంట్ రెడీ పెట్టాలి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై వీక్షించిన భక్తులకు ఆనందదాయకమై ప్రతి ఇంటా సకల శుభదాయకమై జరిగేటటువంటి కళ్యాణంలో విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించారు. తదుపరి పుణ్యాహజన కైంకర్యాన్ని సమర్పించారు. అంకురార్పణకు సన్నద్ధమవుతూ ఉన్నారు. అలాంటి మహానుభావుడు స్వామివారు. స్వామివారి యొక్క కళ్యాణం లోకహితాన్ని కాంక్షించి నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతినిత్యము కూడా వైఘానస భగవత్ శాస్త్రోక్తరీత్యా తిరుమల దివ్యక్షేత్రంలో కృష్ణతత్వం చాలా గొప్పది. అందుకనే కులశేఖర్ల వారు తన ముకుందమాలలో ఒక మాట అన్నాడు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష హే గోపీజననాథ పాలయ పరం జానామినత్వం వినా. కృష్ణతత్వాన్ని చెప్పాడు, కృష్ణతత్వాన్ని చూచాడు, కృష్ణతత్వాన్ని పలికాడు. వెంకట కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిని అభివర్ణించాడు. అలాంటి మహానుభావుడు ఈనాడు, అందున రోహిణీ నక్షత్రంలో అవతరించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఈ జగత్తుకంతటికి కూడా గురుతరమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ.
స్వామివారి కళ్యాణంలో విశేషంగా అంకురార్పణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ ఆడరో పాడరో అత్తరో జనులు అని అన్నమాచారులు చెప్పినట్టుగా దివి నుండి దేవతలందరూ కూడా దిగివచ్చి ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడ ఆహ్వానించబడుతూ ఉన్నారు. ఇక వినియోగించబడే ద్రవ్యాలన్నీ కూడా వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామి వారు నవధాన్యములను అదేవిధంగా పుష్పములను పత్రం పుష్పం ఫలం తోయమన్నట్టు అన్నింటినీ కూడా చక్కగా అనుసంధానం చేస్తూ చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ అంకురార్పణ కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలగడం విశేషం. తర్వాత 14 భువనముల్ ఈ సృష్టిని 14 భువనముల్ 14 లోకాలన్నీ నీలో నింపుకుని అందరినీ రక్షిస్తానని చెప్పి ఇచ్చిన మాటకు వచ్చి కట్టుబడి ఇక్కడ స్వామి రక్షాబంధన కార్యక్రమం నిర్వర్తించుకుంటుంటే వీక్షించే భాగ్యం మనదే కదా. ప్రతిసర బంధనము అంటారు వైగాన సాగమం ప్రకారం. సామాన్యంగా మనం కంకణ ధారణ అని చెప్పుకుంటాం. ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. స్వస్తి సూక్తంలో అనంతుణ్ణి నాగరాజుని అందరినీ కూడా చక్కగా ఇక్కడ ఆహ్వానం చేస్తారు. అదేవిధంగా దేవతలను ఆహ్వానం చేస్తారు. స్వామివారికి అమ్మవారికి కంకణధారణ నిర్వర్తించడానికి గాను బృహస్పతి స్థానములో వేంచేసినటువంటి అర్చక వరేణ్యులు పఠించే మంత్రాలను వినే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం అన్నారు కాబట్టి ఆ కంకణాలను దర్శిస్తూ భక్తిగా నమస్కరిస్తూ ఒక్కసారి గోవింద అందాం, 100 సార్లు గోవింద అన్న ఫలితం ఇస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామాన్ని అనుసంధానం చేసుకుంటూ స్వస్తి సూక్తాన్ని విందాం. ఓం నమో వెంకటేశాయ. हरे ओम स्वस्ति नो ममे दामस्विना भगस्वस्ते जातितिर नर्मणः स्वस्य बहुशास्त्रो ददातन स्वस्ति देवा प्रथमे सुचेतनः स्वस्ते एव यम पप्रवामहे सोमं स्वस्य भुवनस्य हस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्ते स्वत्य आदित्यासो भवन्तु नः विश्वे देवानो ज्या स्वस्ते वैश्वावसुरग्निं स्वस्ते देवा वन्द्रवः स्वस्ते स्वस्ति नो रुद्रक्पाद्ब्रह्मसः स्वस्ति मित्रावणः स्वस्ति मध्येरेवदे स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो दितिकृते स्वस्ति वन्दामनो द्रेमसोज्या चन्द्रमसाविव पुनरुद्धादग्धदाजनदा सङ्गमेमहे स्वस्ति अनन्तार्यक्षामरिष्टने मे महद्भूतं वायसन् देवतानाम् असुरग्नमिन्द्रसखभुजस्सो न वा मेवारुहेम ममुजमाङ्गीरसङ्गयं च स्वस्तात्रेयं मनसा द्राक्षं प्रेतपानिसृणं प्रपद्ये स्वस्ति सम्पादेशनभयन्नो अस्तु शुभगुं शुभम्. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో గోవింద అని ఒక విశేషం ఉన్నది. నందుల ముద్దుల పట్టివి నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుని హరిని మాధవు విష్ణు సుందర రూపుని మునిగణ వందితు నిన్ను దల్తు భక్తవత్సల కృష్ణ అని స్వామి నీవు ద్వాపరయుగంలో నందుని ముద్దుల పట్టివి. అందుకనే నందనందన గోవింద నవనిత చోర గోవింద అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా భగవంతుడు అందరినీ అనుగ్రహించడానికి రక్షాబంధన కైంకర్యం అనేటటువంటి పేరుతో ప్రతిసర బంధనాన్ని సభక్తిపూర్వకంగా అర్చక స్వామి వారు నిర్వర్తిస్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి భక్తి భావన ప్రధానంగా వైఘానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలను సమర్పిస్తూ అనంత కళ్యాణ గుణ ఆనాడు అలసగుగాచిన నీ ప్రాణ స్నేహితుడైనటువంటి కుచేలుడు దారిద్ర్య బాధను అనుభవిస్తూ ఉండగా నీవు మిత్రత్వానికి ప్రాధాన్యత ఇచ్చి
ద్వాపరయుగంలో సకల ఐశ్వర్యాలు ఇచ్చినటువంటి మహానుభావ, రుక్మిణీ సతీ గళమున తాళిబొట్టు కృపగట్టినా. ఈ విశేషాన్ని రుక్మిణీదేవికి మాంగళ్యధారణ చేసే రుక్మిణీ కృష్ణులు, ఈ విశేషాన్ని మాంగళ్య పూజలో మాట్లాడుకుందాం భక్తులారా. యాజ్ఞసేనికిన్ వలువలు సంగి సంకటము బాపినా. సర్వాంతర్యామి కాపాడవయ్యా అని అడిగిందిట. మొట్టమొదట అన్నా అని పిలిచింది, విన్నాడు. అన్నా అంటే విన్నాడు కానీ రాలేదు. నిండు సభలో అవమానం జరుగుతుంది ద్రౌపదికి, రాలేదు. వస్తే ఎక్కడ బాంధవ్యం వస్తుందో అని అలా ఉండిపోయాడు. కృష్ణ అని పిలిచింది, ఆయనలో తృష్ణ పెరిగింది కానీ రాలేదు. సర్వాంతర్య అంటే తనను తాను రక్షించుకుంటూ భగవంతుని పిలుస్తోంది. చివరికి రెండు చేతులతో నమస్కరిస్తూ సర్వాంతర్యామి కాపాడవయ్యా అనగానే ఒక్కసారి వచ్చి యాజ్ఞసేనికిన్ వలువలు సంగి, ఆ ద్రౌపదికి నిండు సభలో వలువలు నొసగినటువంటి మహానుభావుడివి. అటువంటి శ్రీనివాస, ఈ కలియుగంలో నీవు మాకు దర్శనమిస్తున్నావు. అదేవిధంగా అమ్మవార్ల వామహస్తానికి కూడా కంకణదానం నిర్వర్తిస్తున్నారు. రాఘవస్యేద్భవే సీత రుక్మిణీ కృష్ణ జన్మని. ఉభయ దేవేరులు కూడా ఆనంద పారవస్యంలో భక్తుల్ని రక్షించేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి ఎందరో గృహిణులకు ఆదర్శప్రాయమైనటువంటి సమున్నత గృహిణులుగా విరాజిల్లుతూ అందరికీ కూడా ఓర్పు నేర్పు ఉండేటటువంటి వైశిష్యాన్ని పెంపొందించే విధంగా భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కంకణధారణ జరుగుతూ ఉన్నది. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. తరువాత ఇక అర్చక స్వామి, వీరు ఈరోజు కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించే భాగ్యాన్ని శ్రీవారి అనుగ్రహంతో పొంది వారు కూడా భక్తులందరి పక్షాన ప్రతి ఒక్క భక్తుని ఎంట శ్రీవారి అనుగ్రహం సిరుల పంట కావాలనే భావనతో భక్తితో అనంత కళ్యాణ గుణ సంపన్న అనే స్వామివారి కళ్యాణం నిర్వర్తించేటటువంటి విధానంలో వారు కూడా కంకణదానం నిర్వర్తించుకుని స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత శిరస్సు ఉంచి నమస్కరిస్తూ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. దేవతలను దిక్పాలకులను ఆహ్వానించే సందర్భంలో ఇందాక ఇక్కడ అగ్ని ప్రధానమైనటువంటి భూమికగా పోషిస్తూ అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులను అందిస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం గీతాచార్యుడిగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటివన్నీ దర్శిస్తూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు వినే భాగ్యం పొందుతూ ఉన్నాం. అదేవిధంగా తెర పట్టేటప్పుడు మధుపర్క సమర్పణ దగ్గర చక్కటి సంకీర్తన కూడా వినబోతూ ఉన్నాం. యజ్ఞయాగాలు హోమ కైంకర్యాలు మన కుటుంబ జీవన వ్యవస్థలో ముడిపడి ఉన్నటువంటి విధానంగా భావన చేస్తూ శ్రీవారికి సంబంధించినటువంటి విశేషంలో మనము ఈ హోమ కైంకర్యాన్ని కళ్యాణోత్సవంలో వీక్షించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేసే ముందుగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మరొకసారి భగవంతుణ్ణి వేడుకునే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. ఏమందుకంటే ఎన్నిసార్లు పిలిచినా ఆ భగవంతుడు, ఒక్క మాట చెప్తాను భక్తులారా, మనం గుర్తుంచుకుందాం. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉన్నది, నక్షత్రాలు ప్రకాశించడానికి ఒక సమయం ఉన్నది, పుష్పము వికసించడానికి ఒక సమయం ఉన్నది. కానీ గోవిందనామం పలకటానికి సమయం అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైనా పలకచ్చు, ఎక్కడైనా పలకచ్చు, ఎలా అయినా పలకచ్చు. గోవింద అంటే చాలు ఆనందపడతాడు. సూర్యుడు ఉదయించేందుకు సమయం, నక్షత్రాలు ప్రకాశించేందుకు సమయం, పుష్పం వికసించేందుకు సమయాన్ని నిర్ణయించారు. కానీ గోవిందనామానికి ఒక సమయం లేదు. కాబట్టి భక్తిగా పలుకుదాం గోవింద అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తర్వాత అదిగో అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచే. आज यजमानोस्तु सप्तर्षि नागं प्रजापते त्वं हम प्रोक्ष्य त्वं हम प्रोक्षामि आज यजमानोस्तु सप्तर्षि नागं प्रजापते त्वं प्रोक्ष्य पात्रादावमाधाय अधोसोज्यस्य रश्मिभिः आपदाग्रे कृतदास्ता विष्णोस्तुभोजि प्राज्या पृथिवे अंतरिक्षाय स्वाहा बर्हिषौषाय स्वाहा इति विष्णोस्तुभोजे परिस्तरणकूर्चं निधाय इति विष्णोस्तुभोजे दक्षिण
विष्णोस्तु बोधे उत्तरदवति चेरंजनमद विष्णोस्तु बोधे विष्णोस्तु बोधे धृतासे धृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामे सदा विष्णुमावाहयामे महाविष्णुमावाहयामे व्यापिनारायणमावाहयामे ब्रह्मं प्रोचिष्यामे प्रोचयज्ञमृतं देवतावद्धितनागस्तुजमानोऽस्तु सतश्रीनागं सुकृतां यत् लोकस्तत्रेमं यज्ञमे यमानते समं रोचिष्यामे रोचयज्ञमृतं देवतावद्धितं नागस्तुजमानोऽस्तु सतश्रीनागं सुकृतां यत् लोकस्तत्रेमं यज्ञमे यमानते ओम प्रणयाम ओम गृह्णादो तस्मै वो गृह्णामे कस्मै वो गृह्णामे तत्सुतप्रेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्राह्मे दिव्यन ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि वसुनावाहयामि वर्धनावाहयामि रुद्रानावाहयामि अपवस्याम् ओम महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि कुशानमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतिसोममावाहयामि उपासनज्ञमावाहयामि यज्ञदेवतिस्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापति यजुष्टन्वपामे अग्नि यजुष्टन्वपामे वसुभ्यजुष्टन्वपामे मरुभ्यजुष्टन्वपामे रुद्रेभ्यजुष्टन्वपामे उपवस्याम् ओम श्रीमहाविष्णुवेजुष्टन्वपामे बृहस्पति यजुष्टन्वपामे आदित्येभ्यजुष्टन्वपामे अस्तनेभ्यजुष्टन्वपामे कोष्ठयजुष्टन्वपामे कक्षायुष्टन्वपामे कक्षदतिसोमायुष्टन्वपामे यज्ञदेवतिस्वां देवेभ्यजुष्टन्वपामे सर्वदेवेभ्यजुष्टन्वपामे तृप्यदश्रियामे शर्मदश्रियामे अग्निर्ज्योतिरसे समिधसे स्वाहा अमृतमसवाणवते अंतरिक्षकम् आराधः उत्पत्ति भावनात् उद्रेण भद्रेण सो सूर्यस्तस्मै स्वाहा वाग्वाचित् भावनात् उद्रेण भद्रेण सो सूर्यस्तस्मै स्वाहा देवहस्तात् उद्रेण भद्रेण सो सूर्यस्तस्मै स्वाहा करसं परसान् घृत्वा एकाविंशति प्रमाणाः अभ्यर्चाम् अक्षताम् आज्ञां चरुवेः इंद्राय नमः नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वनराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदिते नमः यस्वा अनुते नमः यस्वा सरस्वते नमः यस्वा देवता प्रजमा अयं तदात्मा जात वेदं तेनेद श्रद्धयते वर्धयात्वान् ब्रह्माण जसमेधा यस्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु आगस्वा वायुव्यादज्ञायान्तः प्रजापतिये स्वाहा नैऋत्यादिशानान्तम् इंद्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतिये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्याम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतिये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तनेभ्य स्वाहा पोष्ठाय स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेवतस्वां देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याभिघार्य चरम सावित्रा गृहीत्वा पुनरपि घार्य ओम भव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सहस्तेन मुग्धस्ताः देवसौधप्रासावेः हस्तदेवदेवस्य भगवतो नारायणस्य देवव्रतोत्तमस्य निर्मासश्रवणः वैवाहिकोच्चवाङ्गर्भागवतेनागार मध्ये युनानिक्तसर्लोपप्रायचित्तार्थम् अधो देवादवैश्रवं मोक्षे अदितेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसौधप्रतिमा अधो देवा अवन्तु हितो विष्णोर्वचक्रमे पृथिव्यासप्रतिधाम विश्वाहा इदं विष्णुविचक्रमे त्रेधान्यते पदं समोढपस्तभागं श्रेय स्वाहा त्रीणि पदाव चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोर्कर्माणि पश्यते यतो रथानि पद्मसे इन्द्रस्य यज्जुस्तका स्वाहा तद्विष्णोर्परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवि वचिष्ठता तदग्ग स्वाहा तद्विप्रा सविपन्यभोजाग्रवागं सुन्दरे विष्णोर्यत्परं पदग्ग स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सहस्तेन मुग्धस्ताः देवसौधप्रासावेः अग्निप्रेष्ठापना मुहूर्तस्व मुहूर्तो अहङ्कानन्दन्तु मुहूर्तोऽस्तु ज्ञानानंद स्वरूप वेंकट कृष्णा कृष्णा
వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. ధామ ధామ విభవత్ ప్రతాప రూప ధనుజ నిర్ధూమ ధామ కరణ చతుర భవ భంజన. ధామ ధామ విభవత్ ప్రతాప రూప ధనుజ నిర్ధూమ ధామ కరణ చతుర భవ భంజన. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ. చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర. చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర. నరహరి నామా వందగా శయన. చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర. నరహరి నామా వందగ శయన. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన ఎంబో ప్రఖ్యాతి సప్తే ద్వైపే ద్వైపదే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజతే హేమకూటాఖ్యాత్ ఇంద్రప్రస్థాత్ నమకండాత్మకే హర్పుష గంభృచైరావతానాం ఇంద్రప్రస్థ్రమణక పాంచజన్య సింహలప్తకే పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్య प्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले दशभूर्वेषां ध्वसापरेषां तद्वंस्यानां पितॄणां नरकादिवत्येज्य आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य पद हितचित्रविद मोक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रेत्यर्थं आधार शक्ति गौरवावृते रुक्मणे चत्रकाश्वपावृते कोटि जातुल्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नाना विध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फलप्राप्त्यर्थं कन्यादानं कारिष्ये. దివ్యానంద స్వరూప వెంకటాచలపతి గోవింద.
अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदासार्घनन्दकौमोदकी पञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसागमुक्तप्रकारेण आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयाऋषियप्रवरान्वित भाद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिभूतविधानेन प्रबद्धमानस्य सङ्घर्षणावतारस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रेम् आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयाऋषियप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधवेद प्रवर्धमानस्य सङ्घर्षणावतारस्य गुणत्रयकर्मणो विधिवशादुत्पस्थितिलगादमनसुखीयमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयाऋषियप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानुकुटिमणिमकुटिजमृतपराजित पादारविन्दस्य मत्स्यावताररूपादिभगत्पर्वासुदेवस्य महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयाऋषियप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयुध दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निज अवताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्यात्म दिव्य नावण तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनौ अखिल लोक पवित्र भद्राय चोड़ नक्षत्रे मकर रासो जाताय श्रेष्ठी निवास पर ब्रह्मणे वराय प्रबोधानंद स्वरूप वेंकटाच भार्गवदग्धपंचारुषप्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवदे सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिने आनन्दकलात्मिकां मूलप्रकृतिभूतां उत्तरफल्गुणी नक्षत्रे कन्या राशोजातायां मां श्रीदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे त्वं दास्यामि इंदिरारमण वेंकटकृष्ण गोविंद चतुर्वेदासागाध्यायिनीं काश्यपावस्तारणे ध्रुवत्रियार्ष्यप्रवरान्वित काश्यपसगोत्रोद्भवे सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीं अदौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशो जातायां मां भूदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे त्वं दास्यामि धरारमण वेंकटकृष्ण गोविंद कन्या వారి నిత్య కళ్యాణోత్సవంలో విలక్షణమైనటువంటి వైశిష్యాన్ని సంతరించుకున్నటువంటి ఆనందాన్ని పెంపొందించేటటువంటి కన్యాదానాన్ని వీక్షించాం, మహాసంకల్పాన్ని విన్నాం. ఇది చాలా శ్రవణ భక్తికి ప్రధానమైనటువంటిది. భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అలా ఆయన అనుగ్రహించేట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భక్తునిది. దేనికి నీవు వశమవుతావంటే నేను భక్తికి వశమవుతానన్నాడు. అలనాడు ద్వాపరయుగంలో యశోదాదేవి అందరూ చెప్పిన మాట విని ఏమని చెప్పారు? చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయేదం ఎక్కడికై నన్ను మా అన్నల సురభులాన మంజులవాణి అని చెబితే కట్టేయాలని చూసింది. కట్టుబడతాడా? కానీ కట్టుబడలేదు. తాడుతో కట్టేయాలని చూస్తే భాగవతంలో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు పోదన గారు. అడిగింది, ఎలా కట్టుబడతావురంటే, అమ్మ నేను భక్తికి కట్టుబడతానన్నాడు. అలాంటి ముద్దుగారు యశోద ముంగుటి ముత్యమయుడు అని అన్నమయ్య చెప్పినట్టుగా మహానుభావుడు కృష్ణావతారం రోహిణీ నక్షత్రంలో అవతరించాడు మహానుభావుడు. అందుకనే తిరుమల సాంప్రదాయం ప్రకారం ప్రతి నెలలో కూడా రోహిణీ నక్షత్రంలో చల్లని సాయం వేళ రుక్మిణీ సమేతుడైన కృష్ణ పరమాత్మ దర్శనమిస్తూ ఉంటాడు. అది చూచే భాగ్యం కలిగిన రోజున మనకి అట్లా కలుగుతూ ఉంటుంది. అయితే నేటి విశేషంగా మనం భావించుకుంటే, ఈరోజు విశేషంగా భావించుకుని చెప్పుకునేట్లయితే, రుక్మిణీదేవి కృష్ణుణ్ణి వలచి వలపించి తలచి పిలిచి
ఆమె మనస్సు కలిగింది. నా మనసంతా నువ్వే కృష్ణ స్వామి అన్నది. ఏమని పిలుస్తుంది? ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమే ప్రొద్దు వీక్షింప కన్నుల కగిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు అని అంటూ, అట్టి నీ యందు నా చిత్తమనవరతమున్నచ్చియున్నది నీ ఆనలేదు, కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార బాని నీ చిత్తచోరా. మన మనసులు కలిసినాయి, నా మనసు నీ సొంతమైంది అని నేను భావిస్తున్నాను. నీ మనస్సు మాత్రం నా సొంతమైంది. కాబట్టి నా మనస్సులో నీవు ఉన్నావు కనుక నీ మనస్సుతో నన్ను అనుసంధానం చేసి నన్ను నీ దాన్నిగా చేసుకోమని అడిగిందే రుక్మిణీదేవి. ఈరోజు విశేషంగా ఆ రుక్మిణీదేవి యొక్క భావనని మనం అనుసంధానం చేసుకుంటూ కృష్ణ పరమాత్మని ఇంకొక ప్రశ్న వేసింది. మాంగళ్య పూజను వీక్షిస్తూ మనం అనుకుందాం. ఇంకొక మాట అన్నది, స్వామి నిన్ను నేను వరించాను, నిన్ను వలచాను, ప్రేమించాను, సంతోషమే. ఎందుకంటే ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు, కోరదేమును రమాకాంతాళలామంబు రాజన్యానేక సింహ ఆవలననే జన్మించనే మోహముల్ అన్నది. నీవు ధన్యుడివి, లోకానంతా కూడా ఆనందింపజేసే లోక మనోభిరాముడివి, కులము గుణము రూపము విద్య అన్ని గొప్పవే. అటువంటి నిన్ను ఎవరు కోరరు? ఆనాడు లక్ష్మీదేవి నిన్ను చేపట్టలా క్షీరసాగర మదనం జరిగినప్పుడు. అలాగే నీ యందు నా మనస్సు లగ్నమైనది, నన్ను చేపట్టు అని అడిగిందిట. అడిగితే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకునిపురము సురుసురులీలం తెచ్చన్ బాలన్ వేర్మిడి వచ్చదన్ అడ్లంబు రిపులు వచ్చిన బోరన్ భాగవతంలో పోతన గారు చెప్పాడు. కాబట్టి భక్తులారా, పూర్వకాలంలో ఇంట్లో పెళ్లి కాని పిల్లలుంటే, ఆడపిల్లలుంటే, పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉంటే వారి చేత రుక్మిణీ కళ్యాణం చదివిచ్చేవాళ్ళు. ఎందుకంటే వివాహం అవుతుందని. అవుతుంది కూడా. అలాంటి ఆ రుక్మిణీ కృష్ణ తత్వాన్ని ఈరోజున అనుసంధానం చేసుకుంటూ మాంగళ్య ధారణను వీక్షిద్దాం. ఎందుకంటే కృష్ణుడు అందరినీ ఆనందింపజేశాడు. గీతాచార్యుడిగా భగవద్గీతను చెప్పాడు. మరి మోహన కృష్ణుడుగా అందరికీ మోహాన్ని కలిగించాడు. నల్లనివాడు, పద్మనయనములవాడు, కృపారసము పైదల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు అని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈనాడు వెంకట కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా అందరికీ దర్శనమిస్తూ అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తూ ఉన్నాడే. చూడచక్కని సోయగంతో ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజు కూడా ఆనందంగా మాంగళ్యధారణ అనుసంధానం చేస్తున్నటువంటి వైభవం అర్చక స్వామి వారు శ్రీవారి అనుగ్రహంతో నిర్వహించే కైంకర్యం మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణం. అలాంటి విధానంతో మరి ఈ రోజున అదే చూడరే మోహన రూపం అంటాడు. ఎటువంటి రూపం? ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిస్తూ ఆ మోహన రూపుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవ వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసే సంకీర్తన వినే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. నీరాజనాన్ని దర్శిద్దాం. రుక్మిణీ కృష్ణుల యొక్క ఆనందం ఎంత గొప్పదో, మరి అదేవిధంగా స్వామివారు అమ్మవారుల యొక్క అనురాగం కూడా అంత గొప్పది. అదేవిధంగా గృహిణి గృహస్థు కూడా ఆనందంగా ఉండాలని ఆ స్వామివారు అమ్మవారు చెప్పగానే చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అది చూడరే మోహన రూపం. అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే
అది చూడరే అది చూడరే వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం బలచిన నంద ప్రజముగొల్లెతల వలచిన నంద ప్రజముగొల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం అది చూడరే అది చూడరే అది చూడరే ఇందిరావనిత నిపుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం ఇందిరావనిత నిపుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిటి సోపుల కందువ భూసతి కౌగిటి సోపుల బిందులు మరిగిన వేడుక రూపం అది చూడరే అది చూడరే అది చూడరే इमां लाजानामपमे समृद्ध्यकरणात् मम तुभ्यं तं वदानां तदग्नेरनुमन्यतां ययं नार्यो दग्नौ लाजाना पवन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानामपमे समृद्ध्यकरणात् मम तुभ्यं तं वदानां तदग्नेरनुमन्यतां ययं नार्यो दग्नौ लाजाना पवन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदतेन मुग्धुस्ताः हनुमतेन मुग्धुस्ताः कौस्तेन मुग्धुस्ताः देवसो दप्रासावे अस्य देवदेवस्य भगवतो नारायणस्य पदे प्रोडोत्तमस्य दिनवासश्रवणः वैवाहिकोचवाङ्गर्वाङ्गपतेन लाजुमन्ते युनानिक्तः सर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवादवैश्रवं मोक्षे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो दप्रतुव अतो देवा अवन्तु नोयतो विष्णोर्विचक्रमे पृथिव्या सप्तधाम विश्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढपस्तपागुं श्रेयस्वाहा त्रीणि पदाव चक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यते यतो रथानि पस्पसे इन्द्रस्य यज्जुस्सुका स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीमचिक्षुषा तदग्गस्वाहा तद्विप्रासा विभन्यवो जागृवागं सुसन्दते विष्णोर्यत्परमदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन मुग्धुस्ताः हनुमतेन मुग्धुस्ताः कौस्तेन मुग्धुस्ताः देवसो दप्रासावे
अस्य देवदेवस्य भगवतो नारायणस्य पदे प्रोटोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोजवां निर्वां दृष्टा अन्तहोमं करिष्ये हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रजव एतस्य कर्मणो द्वारे जम्यद्वासो नमः अग्निष्वत्रिष्टकृत् विद्वान् सरध्वंसो धङ्करो दुस्वाहा अग्नयेषु चक्रुदेशो दावतीनां कामानागं समतत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतिये स्वाहा प्रजापतिये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सरत्रैवानादिष्टं त्रैवानादिष्टं देवतां विश्वे स्वाहा वास्तुपते नमो वास्तुपतिये स्वाहा यन्मात्मानामिन्द्रो दग्निर्दत्मनराज्जातवेदो विचक्षणे स्वाहा पुनरग्निचक्रुद्धात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानान्दुक्षुभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनेभ्यः स्वाहा भेषमृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामित्याष्टावदा समिदसि तेजोसि तेजमय स्वाहा सूर्य सदे में है चक्षुर में पाहि स्वाहा सोम सदे में है चित्तम में पाहि स्वाहा यम सदे में है मुद्र में पाहि स्वाहा वायुर्दि में है प्राणम में पाहि स्वाहा ब्रह्मणे दि में है बुद्ध में पाहि स्वाहा सप्तते अग्नि सप्तश सप्तदाम अप्रियाणि सप्तहोत्राब्दात् यजन्त सप्तयो निर्वाह पुनस्वगृते न स्वाहा ऋतुदानमिद्वान् शुद्धेन पूर्णमाहुत मनसा प्रजापतये स्वाहा अग्नि भुक्त स्वाहा वेदे भुक्त स्वाहा जो भुक्त स्वाहा द्यौ भुक्त स्वाहा पृथ्वी भुक्त स्वाहा ओषधि वनस्पति गंधर्वाचुते भुक्त स्वाहा अग्निर्जन्न स्वाहा वेदजन्न स्वाहा झोजन्न स्वाहा जौजन्न स्वाहा पृथ्वीजन्न स्वाहा ओषधि वनस्पति गंधर्वाचुते वजेन स्वाहा समन्तावृढाकृतेन ओ नमः तमनसा प्रजापतये स्वाहा पूर्णाहुति उत्तमां जोहो मे पूर्णाहुति मे पूर्णाहुतिः आद्य शेषेण इंद्राय जोहो मे स्वाहा पूर्णागं जोहो यत्वा पूर्णादि मुहूर्तस्तु मुहूर्तो अहं कौन गृह्णन्तु सुमुहूर्तोऽस्तु अग्निस्तुपिदो वेदस्तुपिदो योस्तुपिदो पृथ्वीस्तुपिदो ब्रह्माद्यातृप्यन्ताम् अदितेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा हस्तेन मन्यस्वाहा देवसोदप्रासावे पवित्रं पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा प्राच्या दक्षिणायां स्वदेत्यां प्रदेत्यां मुद्गायां अधरायां हे पश्चिमदपरदमलयां दक्षिणदपरदमलयां उत्तरदपरदमलयां प्राच्यां विष्णो साधनमसे अग्नि प्रोक्ष्य आप्यायन्तामाप अमृतयो पृषतय स्थितिमं गच्छतननो सृष्टिमेर्ये स्वाहा सद्यन्तां देवासदनः सद्यन्तां देवासदनः सद्यन्तां पित्रोसदनः सद्यन्तां पित्रोसदनः भोदेस्मादेर्भस्ममालिप्य ललाटे मारुतयोर्भूतेः दीर्घायुत्वाय बलाय सदाय सदं वर्षते नमः आपोहिष्टामयो भुव तानवोऽध्य ददातन महेरणाय चक्षुषे यो वसिवतमोदशस्तस्य भाजयते नः उदतेर्वमातरः तस्मादनं समभावम्
यस्यक्षया यजन्मदाम् आपो जनयता जनाः ॐ च मे स्वरश्च मे यज्ञोपस्याद्युनं युभक्त्यतिरिक्ता వారి నిత్య కళ్యాణోత్సవంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి అగ్ని భట్టారకుడు హోమంలో ప్రధాన భూమికను పోషించాడు. కారణం ఏమంటే అగ్నిముఖావై దేవాహని దేవతలందరికీ అగ్ని ద్వారా ఆజ్యముతో హవిస్సులు అందించారు. ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మాది దేవతలందరినీ కూడా. తరువాత వారి వారి స్వస్థలములకు వెళ్ళి కార్యనిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించమని క్షేమార్థం పునరాగమనాయచ అని చెబుతారు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా. చివరగా మిగిలిన ద్రవ్యాలు ఏం చేయాలి మరి? అందుకోసం ఆజ్యశేషం సమర్పయామి గుడోపహారం సమర్పయామి అన్నారు. అంటే మిగిలినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఎవరి ద్వారా అయితే దేవతలకు హవిస్సులు అందినయో అటువంటి అగ్నిని సంతృప్తిపరుస్తూ అగ్నికి సమర్పించారు. దీన్ని బట్టి ఒక విషయాన్ని స్వామివారు ఈ హోమం రూపంలో గృహస్థుకు తెలియజేస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మంలో మానవ జీవన గమనము 4 ఆశ్రమ ధర్మాల్లో ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమ ధర్మాలకు ఆశ్రయం ఇచ్చేది గృహస్థు. కాబట్టి ఆ గృహస్థాశ్రమంలో ఒక విశేషాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ ఏం చెబుతున్నారు? ఒక మాట చెప్పారు. గృహస్థ అయినటువంటి వారు ఎవరైనా అతిథి అభ్యాగతులకు ముందు ఆతిథ్యాన్నిచ్చి తర్వాత తాను గృహస్థు భుజించాలి అని. అలాగే ఇక్కడ జరిగింది. కాబట్టి ఇది విని ఇది చూచి మనము భక్తితో, ఎందుకంటే అభ్యాగత స్వయం విష్ణు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ తదుపరి వారణమాయరం గోదాదేవి యొక్క కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతాన్ని వీక్షిస్తూ ఉన్నాం. గోదా తస్యైర్ నమైదమిదం భూయేవాస్తు భూయ. కలలో స్వామి కనపడటమేమిటో, 1000 ఏనుగులతో తరలి రావటం ఏమిటో, ఈమెను వివాహం చేసుకోవటం ఏమిటో, ఈ కళంతా కూడా ఇళ్ళలో నిజమవటం ఏమిటో అంటే ఆ ఏమిటోలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి భక్తి, మధుర భక్తి భగవంతుడిని ఆశ్రయించింది. అందున విశేషం నేడు ఏమని ఆశ్రయించింది? ఆయన యందు మనస్సు పడి, ఆయనందు భక్తి కలిగి, ఆయనే సరస్వముని భావించి వేడుకుంటే కలలో కనపడ్డాడు, ఇలలో ఆమెకు సొంతమయ్యాడు. అలాంటి భగవంతుడి యొక్క వైభవాన్ని వారణమాయరంలో వీక్షించాం. తర్వాత పుష్పమాల పరివర్తనం. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పారమార్థిక చింతనతో కుటుంబ జీవనాన్ని గడిపితే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది అని చెప్పడానికే ఈ పుష్పమాల పరివర్తనం. అది వాత్సల్యమా, అనురాగమా, ఆనందమా, ఏమైనా ఆనంద నిలయవాసుడికి సమర్పించేటప్పుడు పరమానందం అవుతుంది. అలా శ్రీదేవి అమ్మవారి నుండి స్వామివారికి పుష్పమాలను సమర్పిస్తే మరొక దేవేరి భూదేవి, ఆమె కూడా ఆనందంగా ఆ పుష్పమాలను అలంకరించుకునేటటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భూదేవి అమ్మవారికి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తే సకల సంపత్ సమేత అయినటువంటి భూమాత తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తుంది. ఎందుకంటే 84 లక్షల జీవరాశులకు ఆధారమైనటువంటి వసుంధర, 84 లక్షల జీవరాశులకు కాపాడేటటువంటి వాడు స్వామివారు. ఇది అనురాగానికి, వాత్సల్యానికి, ఆనందానికి, అనుభూతికి ప్రత్యేకగా పుష్పమాల పరివర్తనం. ఎంతమంది భక్తులు వీక్షిస్తున్నారో, మరి ఇంకెంతమంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామిని దర్శిస్తున్నారో కళ్యాణోత్సవంలో, వారి ఇంట సిరుల పంట కావాలని ప్రతి గృహిణి, ప్రతి గృహస్థు భక్తి భావనతో, ఆధ్యాత్మిక భావనతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని శ్రీవారి కటాక్షంతో, అమ్మవారి అనుగ్రహంతో కుటుంబ జీవనాన్ని కొనసాగించాలని విజ్ఞాపన చేసుకుంటూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త